భారతీయ జనతా పార్టీతో వైసీపీకి తెర వెనక సంబంధాలున్నాయి అని కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో వైసీపీకి తెర వెనక ఎటువంటి సంబంధాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు అంబటి రాంబాబు గారు. ఈ నేపథ్యంలో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అన్ని బిల్లుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వైసీపీ సపోర్ట్ చేస్తూ వస్తూ ఇప్పుడు అసలు తెర వెనక సంబంధాలే లేవు అంటూ రాంబాబు గారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, భారతీయ జనతా పార్టీకి వైసీపీకి తెర వెనక సంబంధాలే లేవు అంటూ అంబటి రాంబాబు గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన చేసిన ప్రయత్నానికి కొన్ని కమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి వైసీపీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉంది. మీరేమో అసలు భారతీయ జనతా పార్టీకి మాకు తెర వెనక ఎటువంటి సంబంధాలు లేవని ఎలా చెప్తారు అంటే కూడా కొంతమంది నెటిజన్లు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఏం చెప్తామండి, పాపం వైసీపీ వాళ్ళ పని గొంగట్లో తింటున్నారు. ఎంటుకలు ఏమని ఏరుకుంటారు చెప్పండి? వాళ్ళు ఉన్నదే బీజేపీ చలవ వల్ల. అసలు బీజేపీ చలవ లేకపోతే వాళ్ళ అధినాయకుడికి బెయిలే రద్దయ్యేది. అప్పుడు కృష్ణుడు లేకపోతే యాదవులంతా మొసలం వచ్చి కొట్టుకు సచ్చారన్నట్టు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడ కనుక లేకపోతే మొత్తం కొట్టుకు చేస్తారు, నేను సీఎం అంటే నేను సీఎం అని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళే కొట్టుకు చేస్తారు. మరి అలాంటి పరిస్థితి రాకోకుండా వైసీపీ చలవతోటే ఆయన సీఎంగా ఉన్నాడు. లేకపోతే 16 కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ మీద ఉన్న వ్యక్తి 10 సంవత్సరాలు బయట ఎట్టా తిరుగుతాడు చెప్పండి? పైగా ఈ 5 సంవత్సరాల నుంచి ఇంకా విచిత్రం, కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళట్లా. నేను అధికారం వెలగబెడుతున్నాను ఓహో అనుకుంటా, నాకు తీరిక లేదు అని. మరి ఈయన తీరిక లేకుండా ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్కి అంటే అందరూ మాట్లాడుతున్నారు. ఏం చేశాడో ఏం చేయలేదో మాట్లాడుకుంటున్నారు. పైగా ఈయన ఇంకోటి ఏం చెప్తున్నాడు అంబటి, ఏదో అంటారు చూడు, తాడి చెట్టు కింద కూర్చొని అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడమేత కోసం అని చెప్పినట్టు ఢిల్లీ పొద్దాక వెళ్తుంది కేసుల గురించి మాట్లాడుకుంటానికి, జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఆ సందర్భంగా నీకు ఇంత సాయం చేస్తుంటే మాకు ఇంత కప్పం కట్టవా అని వాళ్ళు బేరాలు ఆడుకుంటున్నారు. అక్కడ ఢిల్లీలో జరుగుతుంది, బేరసారాలు జరుగుతున్నాయి. అంతేగాని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక నిధులు కానీ ప్రత్యేక అవసరాలు తీర్చే విషయంలో కానీ లేదు అనుకుంటే అప్పట్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయాం, కానీ స్టేటస్ని మించిన ప్యాకేజీ ఇస్తాము అన్నారు. ఆ ప్యాకేజీ తెచ్చుకోవడం కూడా చేత కాలేదు. ప్యాకేజీ ప్రకారం ఏమొచ్చిందో చెప్పమంటే ఇవాళ గట్టిగా పేపర్ చూడండి ఏమీ చెప్పలేడు మహానుభావుడు. ఈ పేపర్ చూసినా చెప్పలేడు ఈ విషయం అని ఏమైనా ఉంటేగా చెప్పటానికి. సరే, ఈ పరిస్థితుల్లో మరి ఈయన ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? మీ బాసు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? ఏం చెప్తున్నాడంటే మరంట రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం త్యాగం చేస్తున్నారంట వీళ్ళు, అందుకు కలుస్తున్నారంట. కానీ వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారంట, కానీ వ్యక్తిగతమైన అవసరాల కోసం కాదు, వ్యక్తిగతమైన పొత్తుల కోసం కాదు, పార్టీ పొత్తుల కోసం అంతకంటే కాదు. అసలు ఏ పొత్తు లేకుండా నికార్సుగా నిజాయితీగా ఉన్నది మా పార్టీ ఒక్కటే అని డంకా బజాయించి చెప్తున్నాడు అంబటి రాంబాబు. మరి అంబటి రాంబాబే చెప్పాలి, ఇక ఎవరు చెప్తారు చెప్పండి? ఆ పార్టీలో అంబటి రాంబాబు నుంచి ఎవరున్నారు చెప్పండి? సరే, ఏది ఏమైనా ఏ రకంగా చూసినా కానీ ఈ విషయంలో మాకు పొత్తు లేదు అని వాళ్ళు చెప్పటము అనేది అంతకంటే బూతు మాట ఇంకొకటి లేదు. అసలు ఈసీ ఎంత సపోర్ట్ చేస్తుంది వీళ్ళని చెప్పండి? పోలీస్ వ్యవస్థ ఎంత సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి జరిగితేనేమో అది దాడే కాదు, ఎవరో ఆకతాయిలు పని పాట లేకుండా చేసిన పని. అదే జగన్మోహన్ రెడ్డి మీద రాయి పడితే ఎవరేశారో తెలిసినా తెలియకపోయినా హత్యాయత్న నేరం పెట్టేసేసి వాళ్ళని కేసుల్లో పెడతారు. మరి ఇట్లాంటప్పుడు బీజేపీ ప్రభుత్వం మాట్లాడాలి కదా. అలాగే సిఎస్ ఎన్ని పనులు చేస్తున్నాడు,
డీజీపీ ఎంత సపోర్ట్ చేస్తున్నాడు. ఆఖరికి అసలు అన్నిటికన్నా ముఖ్యం అవినాష్ రెడ్డి కేసు ఎట్లా మీరు ఇన్నాళ్ళు ఆపగలిగారు మీకు బీజేపీతో పొత్తు లేకపోతే? మరి సాక్షాత్తు సిబిఐ వచ్చి అరెస్ట్ చేస్తామని వస్తే అరెస్ట్ చేయనిచ్చావా? అదే ఇంకొక రాజకీయ పార్టీ అయితే, ఏ మమతా బెనర్జీయో గనక అయ్యి ఉంటే గనక బీజేపీ ఊరుకునేదా? ఆ రాష్ట్ర డీజీపీ అడిగినా అడగపోయినా బలగాలు పంపించేసేది కదా. మరి ఇవన్నీ వార్తల్లో చూస్తున్నాడు కదా మోడీ కూడా. చూసి కూడా ఎందుకు మిన్నకుండా ఊరుకునిపోయాడు, ఏమీ ఎందుకు చేయట్లేదు అంటే మీకు అవగాహన ఉన్నట్టే లెక్క. జనాలు అంటున్నారు అని వాళ్ళ జనాల మీదబడి ఆడవటం కన్నా మీ బుద్ధే సరిగా లేదు. ఇంకా కనీసం మంచో చెడో తెలుగుదేశం ఎస్ మాకు పొత్తు ఉంది అని ఎన్డీఏలో కన్నా వెళ్ళింది. మీకు ఎన్డీఏలోకి వెళ్ళే ధైర్యం లేదు. అసలు మిమ్మల్ని వాళ్ళు తీసుకుంటానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అందుకే చంద్రబాబు నాయుడు అవసరం అయ్యాడు వాళ్ళకి. ఇప్పుడు మీకు ఎంపీలు గెలవరు అని తెలుసు వాళ్ళకి. అందుకే గెలిచే పార్టీ గెలుపు గుర్రాన్ని పట్టుకున్నారు మోడీ వాళ్ళు. ఇప్పుడు దాకా అనవసరంగా గడ్డి తౌడు వేసాము, ఏం చేసినా ఉపయోగం లేకుండా అయిపోయింది అని చెప్పి మీకు చీకొట్టి అటు వెళ్ళారు. అలా అని పూర్తిగా చీకొట్టు కొట్ల. ఏమైనా 1-6 అడుగు పొడుగు వస్తే వాటి సహాయం తీసుకుంటారు రేపు పొద్దున అవసరమైతే. మరి ఇన్నాళ్ళు బిల్లులన్నిటికీ మీతో చేతులు ఎత్తించుకున్నారు కదా, రేపు ఒకళ్ళిద్దరు ఉంటే కూడా చేతులు ఎత్తించుకుంటారు. ఎక్కువ చేతులు ఎవరికి ఉంటాయి అనే అవగాహన బీజేపీకి వచ్చింది. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టి తెలుగుదేశంతో జతగట్టింది. అదేదో తెలుగుదేశం మా వల్ల కాదు గెలవటం అని తెలుగుదేశమే వెళ్ళి బీజేపీ దగ్గరికి వెళ్ళి పొత్తులోకి వచ్చినట్టు చెప్తున్నారు కానీ వీళ్ళు మేము సింహం సింగిల్ అని చెప్తున్నారు. కానీ మోడీకి అవసరమైంది చంద్రబాబు నాయుడుతో, అందుకే వచ్చాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు గెలవబోతున్నారనేది. అందుకే మీ ఏడుపులన్నీ ఏంటి అంటే మేము బీజేపీ పార్టీతోటి లేవు కాబట్టి మేము ఓడిపోతున్నాము, మేము ఓడిపోతే కూడా మాకు బలం లేదని మీరు ఎక్కడా అనుకోకండి, మాకు బీజేపీ సపోర్ట్ లేదు కాబట్టి మేము ఓడిపోయామని చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు అంబటి రాంబాబు. ఈ కోడి ముందే కోస్తుంది కదా, ఎలక్షన్లు అయిపోయి ఓడిపోయేదాకా కూడా ఆగకుండా అంబటి రాంబాబు సంక్రాంతికి ముందే డాన్సులు వేసినట్టు ఇప్పుడు మాటలు మాట్లాడతారు. అలా చూడాలి మనం. ఓకే, నెటిజన్లు అయితే మాత్రం ఫైర్ అవుతున్నారు. ఎందుకు అవరండి, అసలు మీరు బతుకుతుందే వాళ్ళ ఏమంటారు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మీరు బతుకుతున్నారు. లేదంటే 3700 వాయిదాలకు వెళ్లకుండా ఏ కోర్టు ఒప్పుకుంటుందండి? ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకోకుండా డీజీపీ చేత సిబిఐని వెనక్కి పంపించేశారు మీరు. అది మామూలు విషయం అనుకుంటున్నారు. ఇంకే రాష్ట్రంలోనూ కుదరదు ఇది. పొత్తులో ఉంటే కూడా కుదరదు. మీరు పొత్తు కంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు కేవలం పొత్తులోనే ఉన్నాడు, మీరు పొత్తుని మించున్నారు. పైగా వాళ్ళకి అలవాటే కదా, మీకు స్పెషల్ స్టేటస్ని మించి ప్యాకేజ్ ఇస్తామన్నారు. వాళ్ళకి ఆ మించి తీసుకోవడం ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.